రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి గురించి నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకప్పుడు అఘోరి శ్రీనివాస్లా ఉండేవాడు, ఇదిగో ఇతనే శ్రీనివాస్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నేపథ్యంలో అప్పట్లో అఘోరి ఇలా ఉండేవాడు, సో ఇప్పుడు ఇలా ఉన్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో పలు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విధంగా అఘోరి మగ వేషధారణలో ఉన్న ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు అఘోరిలా మారాడు. ఇంతకుముందు ఒక మగాడిలా ఉండేవాడు, ఇప్పుడు తను సర్జరీ అయిన తర్వాత ఎలా మారాడు అని కూడా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా ఆ ఫోటోలు చూస్తుంటే అచ్చం అఘోరిలానే కనిపిస్తుంది అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో ఇతడే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే ఇప్పుడు అఘోరిలాగా మారాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా నడుస్తుంది. అయితే ఈ ప్రచారం ఫేక్, ఆ వ్యక్తిని నేను కాదు అంటూ కూడా మరోవైపు నేను చిన్నప్పుడే దీక్ష కూడా తీసుకున్నాను అని కూడా అఘోరి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి ఫోన్లో అందిస్తారు. రైట్ గౌతమి, అఘోరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఈ ఫొటోస్లో కనిపిస్తున్నాడో అతనే అఘోరి. ఇప్పుడు తర్వాత లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత అతను అఘోరిలా మారాడు అనే కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు, దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాలోని నిన్నటి నుంచి కూడా ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అలియాస్ శ్రీనివాస్ కి సంబంధించిన ఇలాంటి ఒక ఫోటో బయటకు రావడం కూడా జరిగింది. సో ఇది అతనే అని చెప్పి కూడా అప్పుడు కన్ఫర్మేషన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం కూడా జరిగింది నా కొడుకు అని చెప్పి. అయితే ఇప్పుడు రీసెంట్ గా కూడా మళ్ళీ వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తం కూడా హెయిర్ అంతా చేంజ్ చేసుకొని కలర్ వేసుకొని ఈ ఫొటోస్ కూడా ఇప్పుడు బాగా నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది శ్రీనివాస్ ఫోటోనే అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే మరికొంత బుకాయిస్తున్నారు, లేదు కాదు అని చెప్పి. అండ్ ముఖ్యంగా ఈ శ్రీనివాస్ కూడా అది నా ఫోటో కాదు, అండ్ మనతో కూడా ఎక్స్క్లూజివ్ గా ఫస్టే చెప్పడం జరిగింది అనమాట. నేను 14 అంటే చిన్నప్పుడే నేను ఇంట్లో నుంచి పారిపోయాను, 14 ఏళ్ళు నేను అఘోరి దీక్ష తీసుకున్నాను, హిమాలయాల్లో ఉన్నాను అని చెప్పి కూడా ఆయన పదే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఆయన చెప్పిన దానికి ఎక్కడా కూడా ప్రూఫ్స్ లేవు. అలాగని తను అక్కడ దీక్ష చేశానని కానీ లేకపోతే పలానా గురువు దగ్గర ఉన్నానని కానీ ఏ రోజు కూడా బయట పెట్టింది లేదు. కాబట్టి ఈ రోజు ఈ ఫొటోస్ చూస్తే ఖచ్చితంగా ఏదైతే నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతూ ఉన్నాయో తను ఆడవాళ్ళని మోసం చేసినట్టు, అలాగే చెట్టుకేసి తనని కొట్టినట్టు, తన అంగాన్ని కాల్చినట్టు ఏవైతే వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా నిజం కాకపోలేదు. ఎందుకంటే తను ఈ మధ్య కాలంలోనే గత సంవత్సరం అంటే 6 నెలలు 7 నెలలు ఈ లోపు మాత్రమే తను ఈ సర్జరీ చేసుకున్నాడు అని చెప్పి కూడా ఇటు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, జోగిని వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. రీసెంట్ గానే తను ఈ సర్జరీ చేసుకున్నాడు అని చెప్పి కూడా. అండ్ దీనికి సంబంధించి కూడా శ్రీనివాస్ ది తను అబ్బాయి రూపంలో ఫుల్ గడ్డాలు మీసతో ఉన్న ఒక వీడియో కూడా ఆ మధ్య బాగా హల్చలేదు. తన కారులో వస్తున్నప్పుడు, అంటే అప్పటికే తనకి సర్జరీ కాలేదు, కేవలం అబ్బాయిగానే ఉన్నాడు, అప్పటికి ఇంకా సర్జరీ కాలేదు. ఆ సర్జరీ చేయించుకునే పనిలోనే తన అప్పుడు ఉన్నాడు అనమాట. సో డెఫినెట్ గా ఈ ఫొటోస్ అయితే నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తను ఏదైతే ఫస్ట్ నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడో అవన్నీ కూడా ఫేక్ అని చెప్పి రోజు రోజుకి రుజువు అవుతూ ఉన్నాయి అనమాట. తను మాట్లాడింది ఏది కూడా అబద్ధం కాదు. తను కేవలం ఇటు ఫేమ్ కావచ్చు, డబ్బు కావచ్చు, అలాగే అమ్మాయిల్ని వశపరచుకోవడం కావచ్చు, కేవలం వీటి కోసమే వచ్చాడు. కానీ కేవలం దీనికి ఒక పేరు పెట్టాలి, లేకపోతే మనం ఒక వేషంలో ఉండాలి అని చెప్పి అఘోరి వేషాన్ని తను ఎంచుకోవడం, అలాగే ఈ పేరు ఏదైతే సనాతన ధర్మాన్ని నేను కాపాడడానికి వచ్చాను అని చెప్పడం, ఈ రెండు కూడా కేవలం పబ్లిక్ లోకి వెళ్ళడానికి, పబ్లిక్ లోని తనకంటూ ఒక అటెన్షన్ ని గ్రాప్ చేసుకోవడానికి తప్ప వేరే దేనికి కూడా తిను మాట్లాడిన మాటలు ఏది కూడా కరెక్ట్ కాదు అనే విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది సయ్యద్. అయితే ఇదే విధంగా చాలామంది కూడా ఇతని పైన రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇతన్ని పట్టుకుంటాము, ఇతను చేసే ఫేక్ ప్రచారాలని కూడా ఆపుతామని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. సో ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారా వాళ్ళందరూ? అండ్ పోలీసులు దీని గురించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? రైట్ సైడ్ ఇప్పటికే నిన్న మనం చూసుకుంటే ఇటు అందరిలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా ఇటు ట్రాన్స్జెండర్స్ వ్యవస్థ, జోగిని వ్యవస్థ నిన్న షామీర్పేటలో అతని పైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అండ్ ముఖ్యంగా ఇటు హిందూ సంఘాల వాళ్ళు కూడా వాడు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకొని కొట్టే విధంగానే ఉన్నారు. వాళ్ళు కూడా కేసు ఫైల్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అండ్ పోలీసులు కూడా ఈ కేసుని టేకప్ చేస్తున్నారు. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాము, అలాగే ఎందుకు ఇటువంటివన్నీ చేస్తున్నాడు అని చెప్పి కూడా ఇప్పటికే పలు సెక్షన్స్ లో కేసులు కూడా నమోదయ్యాయి. ఒకటి పూజలు
చేయిస్తాను అని చెప్పి, వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తానని చెప్పి, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచుతానని ఇలా మోసరించి ఏవైతే డబ్బులు తీసుకున్నాడో అటువంటి కేసులు ఆయన పైన నమోదయ్యాయి. అలాగే అమ్మాయిల్ని తను వశీకరణ చేసుకోవడం అని చెప్పి, లేకపోతే అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేయడం కానీ, లేకపోతే ఇలాంటి కేసులు నమోదయ్యి. ముఖ్యంగా అటు రాధ పెట్టిన కేసు ఉంది, కమిషన్ ఆమె రాజు కూడా పెట్టడం జరిగింది. ఇటు అలాగే వర్షిని పేరెంట్స్ కూడా ఇటు మంగళగిరిలో కేసులు పెట్టడం జరిగింది. సో అన్ని రకాలుగా దాదాపు 7-8 కేసులు అయితే దీనిపైన నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో డెఫినెట్ గా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే విషయం అయితే క్లియర్ గా చెప్పట్లేదు. ఒకసారి మధ్యప్రదేశ్ లో ఉన్నానని, లేకపోతే ఒకసారి మహారాష్ట్రలో ఉన్నానని, లేకపోతే వేరు వేరు చోట్లలో ఉన్నానని చెప్తున్నారు. కానీ ఎక్కడ కరెక్ట్ లొకేషన్ అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. అండ్ ముఖ్యంగా ఇటు శ్రీనివాస్ మొబైల్ ఫోన్స్ కావచ్చు అన్ని కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన ప్రతిదీ కూడా నోట్ చేస్తున్నారు, ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతోంది, ఎవరు ఎలా, అంటే ఏ కేసులు తన మీద నమోదు అవుతున్నాయి, ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉన్నాడు. కాబట్టి ఎవరికి దొరకకూడదు అని చెప్పి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. అండ్ ఈ రోజు అందరి అటెన్షన్ ని కూడా వేరే చోటికి మళ్లించాలని చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా తను రెడీ అయినట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో అఘోరి అలియాస్ శ్రీనివాస్కి సంబంధించిన కొన్ని ఫోటోలు, ఇతనే అఘోరి, ఇంతకుముందు శ్రీనివాస్లా ఉండేవాడు, ఇప్పుడు అఘోరిలా మారిపోయాడు. సో అతను మగవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు, అతని జుట్టు గడ్డం ఇవన్నీ చూస్తుంటే సేమ్ అఘోరిలానే కనిపిస్తున్నాడు అంటూ కూడా కొన్ని ఫొటోస్ వైరల్గా మారాయి. అయితే అతను రీసెంట్గా కూడా సర్జరీ చేయించుకున్న తర్వాత ఈ అఘోరి వేషం వేసి చాలామందిని మోసం చేస్తున్నాడు, అలానే అమ్మాయిల్ని కూడా మోసం చేస్తున్నాడు అంటూ కూడా చాలామంది అఘోరి పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఉమెన్ కమిషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. ప్రజెంట్ అయితే అఘోరి ఇంకా శ్రీవర్షిని ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. బట్ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తామని కూడా చాలామంది చాలా సీరియస్గా అఘోరికి వార్నింగ్ ఇస్తున్నారు.